గోదావరి వరద ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తలంకలో పంట పొలాలు నీట మునిగాయి. లంక గ్రామాల్లో అరటి, కూరగాయలు, ఆకుకూరలను రైతులు సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా వరద నీటిలోనే పంటలు మునిగి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు దిగువకు లాగిన పంటలు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాకినాడ జిల్లాలో పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. గోదావరి నదికి వరదలు పోటెత్తడంతో దిగునున్న కోనసీమ జిల్లాతో పాటుగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ప్రధానంగా లంక గ్రామాల్లోని వ్యవసాయ ఆధారిత పంటలు పండించే రైతాంగం ఉంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఉద్యానవన పంటలు పెద్ద ఎత్తున ఇక్కడ సాగు చేస్తుంటారు. అరటి, అదేవిధంగా కొబ్బరి, దీంతో పాటుగా నువ్వులు, ఇతర కూరగాయలన్నీ కూడా సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఈ లంక గ్రామాల్లో మనకు కనిపిస్తుంది. గత 15 రోజులుగా గోదావరి వరద పోటెత్తడంతో ఈ లంక గ్రామాల్లో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే కాకినాడ జిల్లాకు సంబంధించిన కొత్త లంకలోని ఈ వరద నీటిలోనే నువ్వుల పంట అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పి ఎన్ని ఎకరాల్లో నువ్వు ఏ పంట సాగు చేసావు, పరిస్థితి ఏంటి? నువ్వు 2 ఎకరాలు ఎప్పటి నుంచి ఉన్నాయా? ఎప్పుడెప్పుడో 10 రోజుల మట్టు గోదావరి అండి. ఒక అరటి తోట 1 ఎకరం ఉందండి. దాని పరిస్థితి అది మునిగిపోయింది. పని చేస్తుందా? మునిగిపోయింది కదా, పని చేయమండి. అరటి పరిస్థితి అరటి అంతే అండి, ఇంకా కొట్టేసి పని చేయమండి. ప్రధానంగా లంకల్లో ఏమేమి పంటలు సాగు చేస్తారయ్యా? ఒక రకం కాదండి, వంగ తోట వేసిపోడు, వంగ తోట, నువ్వు శని, జల్లిపోడు, నువ్వు శని, నాన్న రకాలు వేస్తారండి. ఎన్ని రోజుల నుంచి ఉందో వరద? 10 రోజులు మట్టు ఉందండి. మరి నీరేమన్నా అవుతుందా కిందకి? అవుతుందండి. మొన్న 2 రోజులు లాగింది, మళ్ళీ మామూలు అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఇదిగో లాగుతుంది అన్నారు, మరి తెలియదండి. ఈ పశువుల పరిస్థితి ఏంటి? పశువుల పరిస్థితి ఏముందండి, గడ్డి లేదు కదా, లోటు మీద కట్టేసి. గడ్డి ఉందా? గడ్డి పడలేదు, కొన్ని పరకలు ఉంటే అవి వేసుకుంటామండి. అంతా మాట్లాడేందుకు ఇంకో రైతున్నారు. చెప్పండి, గత 10 రోజుల నుంచి ఈ లంక గ్రామంలో పరిస్థితి? ఇంకా నీరు ఇంకా అలాగండి, లాగుతుంది, పొడుతుంది, పంటలన్నీ పాడైపోయింది. పశువులు మాత్రం అయ్యో రోడ్డు మీద అయ్యో ఎండలో కట్టేసాం, వాటికి మేత లేదు, ఏమీ లేదు. అదండి ఎన్ని రోజుల నుంచి పరిస్థితి ఉంది? ప్రధానంగా ఈ లంక గ్రామంలో ఏ పంటలు పండిస్తారు? బీరపోదులు ఉన్నాయండి, వంగ తోట ఉన్నాయండి, దొండపోదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అన్నీ పాడైపోయినట్టండి. ఇంకా ఈ నువ్వుసేను ఉందంటే అండి, ఇంకా నీరు పడితే ఇంకా అసలు పని చేయదండి. ఇంకా మొదలకే కుళ్ళిపోయి ఇంక పడిపోద్దండి. ఇంకా సాధారణంగా ఈ పంటలకి ఎకరాకి ఎంత పెట్టుబడి పెడతారయ్యా? ఎకరానికి 5,000, 6,000 అవుతుందండి. అవుతుందండి. తాటర దుక్కు, విత్తనాలు అవన్నీనండి అవుతుందండి. కోత చేతికి వచ్చినప్పుడు 10,000 వెళ్తుందండి ఎకరానికి వచ్చి, కూలీలు ఖర్చు అయ్యి అంతా పోయినట్టే, ఎంత పోయినట్టేనండి. ఇంకా అధికారులు కానీ ఎవరన్నా వచ్చి మరి ఆదుకుంటారు? ఎవరో రాలేదండి, ఇంకా ఎవరో రాలేదు. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్న రైతాంగం ఒకటే చెప్తుంది, దాదాపు 15 రోజుల నుంచి కూడా ఈ వరద నీటిలోనే ఈ పంట పొలాలన్నీ నీట మునడంతో ఇవి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది. దాదాపు ఇప్పటికే 5,000 నుంచి 10,000 వరకు ఎకరాకు మేము పెట్టుబడి పెట్టాము. ఇదంతా కూడా పూర్తిగా నష్టపోయాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంతవరకు వచ్చి తమని పలకరించిన లేవని చెప్పి కూడా ఈ కొత్తలంకకు సంబంధించిన రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే గోదావరి వరద ప్రభావంతో లంక గ్రామాల్లో ఉన్న ఉద్యాన పంటలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కొత్తలంక నుండి.